వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఎస్వీఆర్ అకాడమీలో ఏపీఎస్సీ గ్రూప్ 2 క్లాసెస్ అనేది ఇంటెన్సివ్గా జరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ కూడా 2026 టార్గెట్గా మీకు ఇవ్వబడుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా మనల్ని ప్రశ్నలు అడుగుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను ఒక కొత్త నూతన విధానాన్ని తీసుకొచ్చాను. ఎప్పుడూ లేని విధంగా అసలు గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పిన అకాడమీ ఎస్వీఆర్ అకాడమీ. మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ తెలుసు. దాని తర్వాత అందరూ కూడా దీన్ని ఫాలో అవుతూ వచ్చారు. ఎనీవే, కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను పెట్టినటువంటి నేమ్ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే ఏంటండి అని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సపోజ్ ఇండోనేషియాలో మౌంట్ సెమేరు అనేది చాలా ఇంపార్టెంట్ వాల్కనో అండి. రీసెంట్ గా ఎరప్షన్స్ జరిగినాయి. ఇక్కడ న్యూస్ లో ఉంది మౌంట్ సెమేరు అనేది. ఇలాంటి ఏంటిది ఇది కరెంట్ అఫైర్స్. దేనికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్? ఇది జియోగ్రఫీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. మరి దీన్ని ఎలా చదవాలి అండి కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ లో అంటే? మౌంట్ సెమేరు అనేది రీసెంట్ గా ఎరప్షన్ అయింది కాబట్టి అది కరెంట్ అఫైర్స్ లో మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ వాల్కనో టైప్ ఏంటి అని అడిగారు అనుకోండి, స్ట్రాటో వాల్కనో ఇది. అవునా? ఈ వాల్కనోస్ ఇండోనేషియాలో ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అంటే మనకేం తెలియాలి అప్పుడు? ప్లేట్ టెక్టానిక్స్ థియరీ తెలియాలి, ఫలక సిద్ధాంతం తెలియాలి. ఈ ప్లేట్ టెక్టానిక్స్ థియరీ తెలిస్తే కన్వర్జెంట్ బౌండరీ ఇంటరాక్షన్స్ అనేవి పసిఫిక్ ప్లేట్ లో జరుగుతున్నాయి. అది ముఖ్యంగా ఇండోనేషియా ఫిలిప్పైన్స్ ప్లేట్, అది దాన్ని మనం రింగ్ ఆఫ్ ఫైర్ జోన్ అంటాం. అందుకనే అక్కడ దాని చుట్టూ ఉన్నటువంటి ప్లేట్స్ అన్ని కూడా సబ్మెర్జ్ అవుతున్నాయి. దానివల్ల వాల్కనిక్ కిక్స్ అండ్ ఎర్త్ కేక్స్ ఎక్కువగా ఆ జోన్ లో వస్తూ ఉంటాయి. అందుకనే జపాన్ లో ఎర్త్ కేక్స్, ఇండోనేషియా ఫిలిప్పైన్స్ లో వాల్కనో ఎర్త్ కేక్స్. ఈ ప్రోన్ జోన్ ఎందుకు ఉంది అంటే ఇక్కడ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్ ఇది. దీన్నంతా క్లియర్ గా నేను ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ లో ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ లో చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ప్లేట్ టెక్టానిక్ థియరీ అనేది. సో ఇట్లా మనకి ప్రజెంట్ ఏం అడిగాడు? కరెంట్ అఫైర్స్. దీనికి లింకేజ్ ఏంటి? స్టాండర్డ్ సబ్జెక్ట్. ఈ రెండింటిని కలిపి చదువుకున్నప్పుడు దాన్ని కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అంటాం మనం. ఈ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ పద్ధతిలో కనుక మనం చదవటం నేర్చుకుంటే రీసెంట్ గా వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ ని స్టాండర్డ్ సబ్జెక్ట్ తో కలుపుకొని చదువుకున్నప్పుడు మనకి ఆన్సర్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. మనకి జనరల్ స్టడీస్, జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ అనేది వాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి మనకు ఒక క్లూ వదులుతారు ఎగ్జామ్ లో. ఆ క్లూ ఏంటంటే కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్. రీసెంట్ గా వచ్చినటువంటి ఇష్యూ మీదే ఎక్కువగా రావడానికి గల కారణం అది. కానీ సపోజ్ జిఎస్టీ వచ్చింది, జిఎస్టీ రేట్ కట్స్ వచ్చింది. అలాంటప్పుడు జిఎస్టీకి సంబంధించినటువంటి ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ మొత్తం కూడా ఎకానమీలోకి వెళ్ళి చదవాలి. అంటే స్టాండర్డ్ ప్లస్ కరెంట్ రెండింటిని యాడ్ చేసి చదువుకోవడం కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్. నేను ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ ని ఇలానే డీల్ చేస్తాను ఎస్వీఆర్ అకాడమీలో. జస్ట్ కరెంట్ అఫైర్స్ లాగా చెప్పను వాడిని, కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ లాగా చెప్తా. అందుకనే నా కరెంట్ అఫైర్స్ నుంచి అట్లీస్ట్ 50% క్వశ్చన్స్ ని మనం టార్గెట్ గా పెట్టుకుంటూ ఉంటాం. అట్లీస్ట్ మినిమం 50 క్వశ్చన్స్ నా కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. ప్రీవియస్ ఇయర్ నేను వచ్చిన వాటిని కూడా డైరెక్ట్ గా డిస్ప్లే చేశాను. ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్ళి ఎస్వీఆర్ అకాడమీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అని కొట్టిన ఆటోమేటిక్ మీకే తెలుస్తుంది ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఏ వీడియో నుంచి ఏ దగ్గర ఏ టైంలో వచ్చిందో కూడా నేను డిస్ప్లే చేశానండి. సో ఇది ఎస్వీఆర్ అకాడమీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్. ఇది బ్యాక్ బోన్ అండి. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇది బ్యాక్ బోన్.